చూసారా ఫుల్గా ఉన్నారు క్యూ అయితే ఇదంతా క్యూ అనమాట. అందులో ఈరోజు మంగళవారం కాబట్టి జనాభాకి ఏం తక్కువ లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అయోధ్య టూర్లో పార్ట్ 2 చూడబోతున్నాం అనమాట. ఇందులో వచ్చి మనకు కనక మహల్, దశరథ మహల్, అలాగే మనకి హనుమాన్ గడి, ఈ మూడు అయితే ఇందులో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం అనమాట. అలాగే కొన్ని ఈ ఊరు ఎలా ఉంది అనేది మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ ఊరు ఎలా ఉంది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఈ ఊరిలో అక్కడక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే వస్తాయన్నమాట, వాటిని కూడా చూడండి. అలాగే ఈ కనక మహల్, దశరథ మహల్, హనుమాన్ గడి ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తుండండి. వీడియో మీరు లైక్ చేస్తుంటే నేను ఇంకా ఇంతకంటే మంచి వీడియోస్ తీసుకుని వచ్చేదానికి ఒక ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. పెద్ద సమస్య అయిన పని కాదు. వీడియో చూస్తున్నప్పుడే లైక్ అయితే చేసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆటో వాడు మమ్మల్ని ఇప్పుడు మనం ఒక ఆటోని ఇక్కడ మాట్లాడుకోవచ్చు మన రూమ్ నుంచి. వాళ్ళు మనకు 500తో అయితే మాట్లాడారనమాట. మనకు 4 గుళ్ళు చూపించేసి, అంటే 4 కాదు మొత్తం 7 గుళ్ళు మొత్తం అనమాట. మీకు ఇందులో 4 గుళ్ళు అయితే ఫస్ట్ చూడమని చెప్పాడు. 4 అక్కడే ఉన్నాయి. దీని లోపలికి ఆటో అయితే పోదనమాట. దశరథ మహల్, అలాగే కనక మహల్, హనుమాన్ గడి, ఇవన్నీ ఇక్కడ 3 ఇక్కడే వస్తాయన్నమాట. అవి చూసుకొని మీరు రండి, నేను మిగతా గుళ్ళు చూపిస్తానని చెప్పాడు. అతనే అనమాట ఆటో వాడు అనమాట. మీకు ఇతను వచ్చి యాక్చువల్గా దీని లోపల చూసారు కదా ఎలా ఉందనేది. చాలా మట్టిగా ఉందండి ఊరైతే కనుక. మనం ఇంతకు ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇదే మనకు దశరథ మహల్ అనమాట, కనక మహల్ అనమాట. ఇందులో ఇది మనకు ముందు నుంచే ఉంది కాబట్టి ఇక్కడ అందరూ జనాభా అయితే వచ్చిపోతుంటారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట. అలాగే రాముని గుడిలో అయితే మనకు రాముని గుడి ముందర అయితే షాపింగ్ కనబడదు, ఎందుకంటే అది ఇప్పుడు పెట్టారు కాబట్టి. అయోధ్యకి ఎప్పటి నుంచో జనాభా వచ్చిపోతూ ఉండేవాళ్ళు. మెయిన్ ఇదే అనమాట. హనుమాన్ గడి, అలాగే ఈ కనక మహల్, దశరథ మహల్ ఇవన్నీ చూసుకొని పోయేవాళ్ళు అనమాట. గుప్తర్ ఘాట్ అట్లాంటివన్నీ ఇదే మెయిన్ అనమాట. చూడండి ఎలా ఉందనేది. కనక మహల్ అంటే ఇది కైకేయి సీతమ్మ వారికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అంటే రాముని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకు దశరథునికి 3 భార్యలు కదా, వాళ్ళలో ఒక ఆమె కైకేయి ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రదేశం అనమాట. ఎలా ఉందో చూడండి. ఇదైతే మనకు ఒక మంచి ఆధ్యాత్మిక చింతన అయితే అనిపిస్తుంది. ఇది కూడా మనకు ఒక మహల్ అనమాట, గుడి అయితే కాదు. ఇది ఒక మహల్, అంటే వీళ్ళు ముందు ఇక్కడ ఉన్నారనే దానికి ఒక ప్రతీతి అనమాట. ఇందులో కొన్ని చిన్న చిన్న విగ్రహాలను అయితే పెట్టి ఇందులోని వీళ్ళు పూజించడం ఇది జరుగుతుంది అనమాట. లోపలికి మనకు ఎంట్రన్స్, అలాగే ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్నారు చూడండి. బాగుంటుంది చూడడానికి అయితే. సిచ్యువేషన్ కానీ మనకి ఇక్కడంతా కొంచెం ఒక మంచి ఓపిక్ గా మనం కూర్చొని ప్రార్థన అలాంటివి అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా ఉందనేది మీకే ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ హోటల్కి వచ్చాము. దగ్గర ఇడ్లీ దోశ 2 బాగున్నాయి. పేరు మధుర హోటల్. మనకి ఇక్కడ కనక మహల్ పక్కనే వస్తుంది. మిస్ కావద్దండి, ఇక్కడికి వస్తే దోశ ఇవన్నీ తినేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. మసాలా దోశ వితౌట్ ఆనియన్ తెల్లగడ్డ అనమాట. ఆనియన్ తెల్లగడ్డ లేకుండానే చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ నుంచి మనకి దశరథ మహల్ పోయేదావు అనమాట. ఈ ప్లేస్ అయితే ఇది చూడండి ఎలా ఉందనేది. కొద్దిగా బాగుంటుంది ఇక్కడ చూడడానికి అయితే. అట్మాస్ఫియర్ అంతా ఎవరో విఐపీస్ వచ్చినట్టున్నారు. అంత BMW ఆడి కార్లనే పోతున్నాయి అనమాట, బెంజులు గింజలు. ఇక్కడ చూసారు కదా హనుమాన్, మనకి ఇక్కడ శ్రీరాముడి అయితే. ఈ ఊరు మొత్తం శ్రీరామనామంతో మోగిపోతూ ఉంటుంది అనమాట.
ఇక్కడ లోపల ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ వచ్చి మనకు ఒక తమిళ వాళ్ళు ఒక ట్రస్ట్ గా ఏర్పడి ఇక్కడ వీళ్ళు తమిళ ట్రస్ట్ నుంచి వీళ్ళు ఫుడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ సాంబార్, పొంగల్ అలాంటివి, పొద్దున ఇడ్లీ వడ అలాంటివన్నీ కూడా ఇస్తున్నారు అనమాట. మేము అప్పటికే లేట్ అయితే అయిపోయింది, మేము వచ్చేటప్పటికి ఫుడ్ చేసే టైం అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫుడ్ చేసేసి వచ్చేసాం, ఎక్కడ దొరుకుతుందో లేదో అనేసి. ఇక్కడైతే బాగానే ఉందని అన్నారంతా ఫుడ్ అయితే. ఇది చూడండి ఎలా ఉందనేది దశరథం వాళ్ళు మరీ మొత్తం శిథిలావస్థకు వచ్చినట్టయితే అయిపోయింది అనమాట. చూడండి ఇళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. ఇది కూడా ఒక మాదిరిగా ఉంది. దీన్ని అయితే కొద్దిగా రెనోవేషన్ కి అయితే చేస్తున్నారు అనమాట. ఎంత రెనోవేషన్ చేసినా కూడా ఇది ఈ మాదిరిగా ఉంటే మనం ఏం చేయలేం. చూడండి ఎలా ఉందనేది ప్లేస్ అయితే. లోపలికి ఎంట్రన్స్ ఇదే అన్నమాట. మనకి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంతా సాధువులు ఓ మాదిరిగా ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. గుట్కా, పాన్ పరాగ్ ఇవన్నీ చూడండి. దీని లోపల గుడ్డలు ఆరేసుకొని ఇదంతా ఉంటుందన్నమాట. ఈ పద్ధతి ఏందనేది మనకైతే అర్థం కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ అట్లాంటివన్నీ కనబడవు మన గుళ్ళలో కానీ ఇక్కడ ఎక్కడే కానీ అలాంటివన్నీ దొరకదు అనమాట. ఇవి వచ్చి మనకి శ్రీరాముడి బంటు అయిన ఆంజనేయుడి విగ్రహం అనమాట. అక్కడ పెట్టుకుని అక్కడే ప్రసాదం అయితే ఇస్తున్నారు వీళ్ళు. ప్రసాదం అంటే బొరుగులు అనమాట. చూసారు కదా గుడ్డలన్నీ ఆరేసుకొని ఎలా ఉందనేది. ఇది దీని లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడైతే మాకు ఓపెన్ అయితే చేసి ఉంది. కనకమహల్లో మనకు టైం లేదు, వాళ్ళు క్లోజ్ అయితే చేసినారు అనమాట. 12:30 పైన వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇక్కడైతే చూడండి ఎలా ఉందనేది. ఈ దసరా మహల్ అయితే చాలా బాగుంది. మనకి లుక్ అండ్ వైజ్ కూడా బాగానే ఉంది. లోపల ఇక్కడ వరకు మాత్రం బాగా పెట్టారనమాట. 3 వాకిళ్ళు అయితే పెట్టారు. దీని లోపల విగ్రహాలన్నీ ఉన్నాయి. తర్వాత దేవుడిని దర్శనం చేసుకోవడానికి అంతా ఉందన్నమాట. దశరథుడు, కైకేయి, అలాగే అందరూ ఆయన 3 భార్యలు, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరూ ఈ గుడిలో ఉంటారనమాట. అందరూ ఇక్కడ నుంచి చూసుకొని ఫొటోస్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంది. మేము ఎంజాయ్ చేసామని చెప్పాలి. బయట ఎట్లా ఉన్నా కూడా లోపల మాత్రం చూడడానికి అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చిందనే చెప్పాలి. ఇంకా మనం గుడి నుంచి బయటికి వస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. గుడిలో చూడండి మీకు మొత్తం ఇప్పుడు కొత్తగా అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. మనకి ఇక్కడ నుంచి చూస్తే చూడండి షాపింగ్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సూర్యుడిది అంటే శ్రీరాముడు సూర్య వంశస్థుడు కాబట్టి అలాగా మొత్తం సూర్యుడిది అన్ని ఇక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట. ఆ గుడి చూడండి, అది కూడా ఒక గుడే, కానీ దాన్ని కూడా రెనోవేషన్ లో ఉంది, రెడీ అయితే చేస్తున్నారు అనమాట. అన్ని శిథిలావస్థకు అయితే వచ్చేసాయి. కొత్త కట్టడాలు అయితే చాలా వరకు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఇది వచ్చి హనుమాన్ గడి అనమాట. శ్రీరాముడు బంటు అయిన హనుమంతుడిది. ఇది హనుమంతుడి గుడి అనమాట. మనకు అక్కడ మెయిన్ ఇది పురాతన కాలం నుంచి రాముడు అక్కడ లేడు కాబట్టి ఎక్కువ వాల్యూ ఈ గుడికే ఉండేదన్నమాట. జనాలు ఎవరు వచ్చినా ఫస్ట్ శ్రీరాముడి బంటు అయిన హనుమంతుడిదే ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ లోపలికైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. దాని వలన మనకు అక్కడ కుదరలేదు లోపల చూపించడానికి. మాకు హనుమాన్ గడిలో దర్శనం చేయడానికి అయితే కుదరలేదు అనమాట. ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. ఎక్కడంటే రోడ్డు వరకు ఉందన్నమాట రష్. మనము దర్శనం అయితే చేసుకోలేము అనే పరిస్థితికి వచ్చేసింది అనమాట. చూసారు కదా క్యూ ఎంత ఉందనేది. ఈ క్యూ కంటిన్యూగా బయట రోడ్డు వరకు ఉందన్నమాట. కాబట్టి మాకు దర్శనం అయితే చేసుకోలేకపోయాం. వీళ్ళైతే ఈ పాప అయితే కనుక మనం చెప్పాల్సిన పనిలేదు, సర్రన వచ్చేసింది, టకటకాన్ని పెట్టేసింది. చూడండి, జై శ్రీరామ్. ఈ మాదిరిగా అయితే ఆ అమ్మాయి మనకు పైన వాళ్ళు 10 రూపాయలు అయితే ఇచ్చేసాము. అది చూడడానికి బాగుంటుంది, వీడియోలో కూడా లుక్ ఉంటుంది కదా అనేసి పెట్టుకునేసాను అనమాట. చూసారు కదా ఎంత దూరం ఉందనేది. చాలా దూరం ఉంది. దర్శనం చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఇంక ఇప్పుడు మనకు టూర్ అయితే తీసుకున్నాము, అతని దగ్గర అతనికి ఇబ్బంది అవుతుంది అనేసి మేము బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం నెక్స్ట్ పార్ట్ లో కలుస్తాం. అక్కడ మనకు సరియు నది అలాగే చుట్టుపక్కల ఉన్న చిన్న గుళ్ళు కూడా కలుస్తాయి అనమాట.